ఈరోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం కూడా మన టూరిజం డిపార్ట్మెంట్లో జరిగే ఈవెంట్స్ గురించి ఒకసారి డిస్కస్ చేయాలని చెప్పి కూడా ఈ కాన్ఫరెన్స్ కూడా పెట్టడం జరిగింది. మరి పోయిన సంవత్సరం చూసుకుంటే టూరిజం డిపార్ట్మెంట్ సైడ్ నుంచి చాలా మంచి ఈవెంట్స్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. మన అరకు బెలూన్ ఫెస్టివల్ కానీ, సోషల్ మీడియా సమిట్ కానీ, లేకపోతే ఏఆర్ రెహమాన్ ఈవెంట్ కానీ, ఇట్లా చాలా ఈవెంట్స్ కూడా చేయడం జరిగింది. అందరి దగ్గర నుంచి కూడా మంచి అప్రిసియేషన్ వచ్చింది డిపార్ట్మెంట్ కూడా. అదేవిధంగా మా డిపార్ట్మెంట్ పైన కూడా ఎక్స్పెక్టేషన్స్ కూడా పెరిగాయని కూడా మరి చెప్పుకోవచ్చు. అదేవిధంగా ప్రజలందరూ కూడా మళ్ళీ టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళు ఎటువంటి ఈవెంట్స్ చేస్తారు, ఎంత పెద్ద స్థాయిలో చేయబోతున్నారు అనేది కూడా మరి ప్రజలందరూ కూడా వెయిట్ చేయడం జరుగుతుంది. మరి ఈ సంవత్సరం చూసుకుంటే మరి గండికోటలో మొన్న ఒక ఫెస్టివల్ కూడా ఈవెంట్ కూడా చేయడం జరిగింది. గండికోట చూసుకుంటే మరి చాలా సంవత్సరాలు దాని మీద డెవలప్ చేయాలని అనుకున్నా కూడా కొన్ని కారణాల వల్ల అది డెవలప్ కాలేదు. కానీ ముఖ్యమంత్రి గారు తర్వాత డిపార్ట్మెంట్లో ప్రతి ఒక్కరం కూడా గండికోటని ఏ విధంగా అభివృద్ధి చేయాలనేది కూడా ఒక డిపిఆర్ కూడా తయారు చేసుకోవడం జరిగింది. మరి మొన్న జరిగిన ఈవెంట్లో కూడా మంచి స్పందన కూడా వచ్చిందని కూడా మరి డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ప్రజలు కానీ కూడా ఫోన్లు చేసి మరి కూడా చెప్తున్నారు. ఫస్ట్ టైం అక్కడ ఈవెంట్ చేయడంతో ప్రజలందరూ కూడా అక్కడ బాగా డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరగాలని కోరుకుంటున్నారు. అదేవిధంగా మంచి ఫెసిలిటీస్ కూడా ప్రొవైడ్ చేస్తే అక్కడ బాగా ఫుట్ఫాల్ కూడా ఎక్కువ పెరుగుతుందని కూడా మేము అనుకోవడం జరిగింది. మొన్న జరిగిన బోర్డు మీటింగ్లో కూడా మరి గండికోటకు సంబంధించిన ఒక రోప్ వే కూడా అక్కడ శాంక్షన్ చేయాలని కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అంతేకాదు లగ్జరీ క్యాంపెయినింగ్ కూడా పెట్టాలని చెప్పి కూడా అక్కడ ప్లానింగ్ చేయడం జరుగుతుంది. అదే కాకుండా పర్మనెంట్గా అక్కడ ఎటువంటి స్ట్రక్చర్స్ పెడితే బాగుంటుందనేది కూడా ఒక డిపిఆర్ కూడా తయారు చేసి ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్లబోతున్నాము. ఇవన్నీ కాకుండా ఈరోజు ముఖ్యంగా ఈరోజు ఈ గండికోట ఈవెంట్ తర్వాత ఇప్పుడు జరిగే ఈవెంట్ ఏదైతే అమరావతిలో జరగబోతుందో అది నిజంగా అంటే ఎవరు కూడా ఊహించని పెద్ద స్థాయిలో ఈ ఈవెంట్ కూడా జరగబోతుంది. ఇది కూడా మరి ప్రజలందరూ కూడా దీన్ని కూడా సక్సెస్ చేయాలని కూడా మేము కోరుకుంటున్నాము. మరి అమరావతి అంటేనే అందరికీ గుర్తొచ్చేది కూడా మరి బుద్ధిజం. ఈరోజు బుద్ధిజంకి సంబంధించిన చాలా యాక్టివిటీస్ చేయాలి, ప్రమోట్ చేయాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు మాకు ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు ఈ జరిగే ఈవెంట్ కూడా అమరావతి బుద్ధిజం ఫెస్టివల్ కూడా చేయబోతున్నాము. ఇది ఫిబ్రవరి 3 నుంచి 5వ తారీఖు వరకు కూడా ఈ ఈవెంట్ జరగబోతుంది. మరి వెన్యూ ఎక్కడ అనేది కూడా మీకు ఫైనలైజ్ చేసి త్వరలోనే అది కూడా ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది. మరి ఈ ఈవెంట్ కూడా సంబంధించిన డీటెయిల్స్ మిగతావన్నీ కూడా మరి ఇక్కడ మా డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చెప్తారు మీకు. ఇంకోటి ఏంటంటే ఈ ఈవెంట్ ద్వారా నిజంగా ఈరోజు ఈ ఈవెంట్ చాలా పెద్ద స్థాయిలో జరగబోతుంది. ఎందుకంటే ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ అంటేనే మన కల్చర్ని ప్రమోట్ చేయాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు చాలా అన్ని ఎక్కడికి వెళ్ళినా కూడా మీటింగ్స్లో కూడా అదే చెప్తున్నారు. మరి ముఖ్యంగా ఈరోజు మనకున్న కల్చర్ని, మనకి ఈ రిచ్ కల్చర్ని ఏ విధంగా ప్రమోట్ చేయాలని చెప్పి కూడా మరి ఈవెంట్ ద్వారా మనకి అమరావతిలో ఏమేమైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రమోట్ చేయడానికి ఒక మంచి అవకాశంగా కూడా మేము భావించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా బుద్ధిజం అనేది ఒక యూనిక్, ఒక డిఫరెంట్ వేలో ఈ ఈవెంట్ ద్వారా మేము బుద్ధిజంని కూడా ప్రమోట్ చేయడం జరుగుతుంది. చాంటింగ్ ద్వారా, మెడిటేషన్ ద్వారా, లేకపోతే ఎగ్జిబిషన్, ఫుడ్, ఫిలాసఫికల్ లెక్చర్స్ కూడా ఈ ఈవెంట్లో కూడా మరి పెట్టబోతున్నాము. ఇది కేవలం ఇక్కడ ఉన్న ఈవెంట్కి అటెండ్ అయ్యే వాళ్ళే కాకుండా మిగతా దేశాల నుంచి, లేకపోతే ఎవరైతే ఈవెంట్కి రాలేరో వాళ్ళందరూ కూడా ఆన్లైన్ ద్వారా ఈ చాంటింగ్లో పార్టిసిపేట్ చేసే అవకాశాన్ని కూడా ఈరోజు మేము ప్రొవైడ్ చేస్తున్నందుకు కూడా చాలా ఆనందంగా ఉంది. అంతేకాదు మరి దాదాపుగా 1000-2000 మంది మాంగ్స్ డిఫరెంట్ కంట్రీస్కి సంబంధించిన వాళ్ళందరూ కూడా మరి అమరావతికి ఈ ఈవెంట్కు వచ్చి మరి ఇక్కడ అమరావతిలో దగ్గరలో ఉన్న బుద్ధిజం ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళ 2000 మంది మాంగ్స్ను కూడా ఆ ప్రదేశాలకి తీసుకెళ్ళడానికి కూడా మరి ఈ ఈవెంట్ ద్వారా కూడా మేము బుద్ధిజంని ప్రమోట్ చేయబోతున్నాము. దాదాపుగా 100 బుద్ధిజం ప్రదేశాలు కూడా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్టు కూడా చాలా మందికి తెలియదు. సో ఈ 2000 మాంగ్స్ డిఫరెంట్ కంట్రీస్ నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు కూడా మరి తొట్లకొండ కానీ, లేకపోతే బొజ్జనకొండ కానీ, లేకపోతే నాగార్జున కొండ కానీ, లేకపోతే అమరావతి, ఇక్కడ ఉన్న
ప్రదేశాలన్నీ కూడా వాళ్ళకి చూపించడం జరుగుతుంది. అంతేకాదు ఈ మాంగ్స్ కూడా చాంటింగ్ లో పార్టిసిపేట్ చేసి మరి మిగతా వాళ్ళందరూ కూడా మన రాష్ట్రంలోనే కాకుండా మిగతా దేశాల నుంచి కూడా మరి ఈ చాంటింగ్ లో పార్టిసిపేట్ చేసి వరల్డ్ రికార్డ్ ఒకటి మనం క్రియేట్ చేయాలని చెప్పి కూడా ఈ ఈవెంట్ ద్వారా కూడా మరి ప్రయత్నించడం జరుగుతుంది. సో ఇది ఎవరు ఊహించని పెద్ద స్థాయిలో ఈవెంట్ జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ ఈవెంట్ లో పార్టిసిపేట్ చేసి ఎవరైతే రాలేరో ఈవెంట్ కి వాళ్ళు ఉన్న ప్రదేశాల నుంచే ఆన్లైన్ ద్వారా మరి వీళ్ళు ఈ ఈవెంట్ లో పార్టిసిపేట్ చేసి వరల్డ్ రికార్డ్ ఏదైతే మనము చేయాలని అనుకుంటున్నామో మరి వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేస్తే పెద్ద స్థాయిలో మన అమరావతిని కేవలం దేశంలోనే కాకుండా మిగతా దేశాలలో కూడా మన అమరావతి గురించి మాట్లాడడానికి ఒక మంచి అవకాశాన్ని కాబట్టి మిగతా స్టూడెంట్స్ కానీ చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ ఈవెంట్ లో పార్టిసిపేట్ చేయాలని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను. పార్టిసిపేషన్ లో అండి చాంటింగ్ అనేది ఇంత పెద్ద స్థాయిలో ఒకేసారి మొత్తం వరల్డ్ వైడ్ మొత్తం చూసుకుంటే ఒకేసారి చాంటింగ్ చేయడం అనేది కూడా ఎక్కడ కూడా చేయలేదు. ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ మనమే చేస్తున్నాం, మనమే ట్రై చేస్తున్నాం కాబట్టి పెద్ద స్థాయిలో ఎంతమంది దీంట్లో పార్టిసిపేట్ చేస్తే దీనికి అంత మంచి పేరు వస్తుంది, మొత్తం వరల్డ్ వైడ్ వస్తుంది. ఆల్రెడీ ఈవెంట్ మేనేజర్స్ వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు. మొదట ఫౌంటైన్ హెడ్ ఈవెంట్ మేనేజర్స్ కూడా నేను అప్రిసియేషన్ చేయాలా, వాళ్ళు కూడా చాలా కష్టపడుతున్నారు. ఈ 2000 మంది మాంగ్స్ కూడా ఇక్కడికి తీసుకురావడమే కాకుండా వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ అవన్నీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మా డిపార్ట్మెంట్ సైడ్ నుంచి కూడా మరి సెక్రటరీ గారు కానీ లేకపోతే ఎండీ గారు కానీ ఇద్దరు కూడా దగ్గరుండి అన్ని కార్యక్రమాలు కూడా చూసుకుంటున్నారు కాబట్టి తప్పకుండా ఇది గ్రాండ్ సక్సెస్ అవుతుందని కూడా మేము అనుకుంటున్నాము. ఏదండి కొలాబరేషన్ వాళ్ళు ఈవెంట్ మేనేజర్స్, వాళ్ళు ఈవెంట్ చేసేది ఫౌంటైన్ హెడ్ వాళ్ళు. ఆ డీటెయిల్స్ అని మీరు డిపార్ట్మెంట్ సైడ్ నుంచి మీకు చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ముఖ్యంగా ఇంకొకటి నేను ప్రజలకు కానీ అందరికీ షేర్ చేసుకోవాల్సింది ఏంటంటే నేను గతంలో ఒకసారి నేను ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు టూరిజం సైడ్ నుంచి జాబ్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలని చెప్పి కూడా ఆలోచిస్తున్నాము చెప్పడం జరిగింది. మొన్న అలీబాబా కంపెనీ వాళ్ళతో కూడా మాట్లాడి లోకేష్ గారిని కల్పించి February 10th కి ఒక MOU కూడా మేము సైన్ చేయబోతున్నాము. నిజంగానే చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా యువతకి ఉద్యోగాలు రాక ఎంత ఇబ్బంది పడుతున్నారో అందరూ కూడా చూస్తున్నాము. ముఖ్యంగా కర్నూలు జిల్లాలో ఫస్ట్ పైలట్ ప్రాజెక్ట్ గా మరి కర్నూలు జిల్లాలో స్టార్ట్ చేయాలని చెప్పి కూడా మరి లోకేష్ గారు పర్మిషన్ కూడా తీసుకోవడం జరిగింది. ఇది ఐటీ డిపార్ట్మెంట్, టూరిజం డిపార్ట్మెంట్, తర్వాత అలీబాబా ముగ్గురం కూడా ఒక అగ్రిమెంట్ కి వచ్చి February 10th కి MOU సైన్ చేయబోతున్నాము. దీని ద్వారా ఏమవుతుందంటే ఒక ఫస్ట్ కర్నూలు జిల్లా పైలట్ ప్రాజెక్ట్ గా తీసుకొని కొంతమంది స్టూడెంట్స్ కి ట్రైనింగ్ ఇచ్చి ఈ స్టూడెంట్స్ ద్వారా ఎవరైతే చిన్న స్థాయి బిజినెస్ చేసుకుంటున్నారో వాళ్ళందరికీ అలీబాబా ప్లాట్ఫామ్ కింద వాళ్ళకి బిజినెస్ క్రియేట్ చేయించి ఆ వచ్చిన దాంట్లో నుంచి స్టూడెంట్స్ కి కమిషన్ వచ్చేలాగా కూడా ఇది ఏర్పాటు చేయడం జరిగింది. నిజంగా అంటే ఇది లోకేష్ గారి దగ్గర తీసుకెళ్లినప్పుడు కూడా ఆయన కూడా చాలా అప్రిషియేట్ చేశారు. టూరిజం డిపార్ట్మెంట్ మరి దీన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి కూడా ఆయన కూడా ఎంకరేజ్ చేయడం జరిగింది. కాబట్టి February 10th అలీబాబా కంపెనీ వాళ్ళతో కూడా మేము MOU సైన్ చేసుకోవడం జరుగుతుంది. వెన్యూ ఇంకా డిసైడ్ కాలేదండి, అది డిసైడ్ చేసిన వెంటనే మళ్ళీ మీడియాకి ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది. యాక్చువల్గా ఈ ఈవెంట్ సంబంధించిన మెయిన్ ఉద్దేశం ఏంటంటే గ్లోబల్ శాంతిని ప్రమోట్ చేయడానికి ఈరోజు అమరావతి మన రాష్ట్రం ముందుకు వచ్చి మిగతా దేశాలలో కూడా ఎవరైతే బుద్ధిజం ప్రాక్టీస్ చేస్తున్నారో, బుద్ధిజంని చాలా కంట్రీస్ ప్రాక్టీస్ చేస్తుంటారు, వాళ్ళందరినీ కూడా ఒక ప్లాట్ఫామ్ కి తీసుకురావడానికి కూడా ఇది చేయడం జరిగింది. మరి దీంట్లో ముఖ్యంగా ఎగ్జిబిషన్స్ ఉంటాయి, పర్ఫార్మెన్సెస్ ఉంటాయి, కొంతమంది ఫేమస్ మాంగ్స్ రావడం జరుగుతుంది. వాళ్ళందరితో కూడా ఒక లెక్చర్ కూడా ఇవ్వడం కూడా జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి అమరావతిలో ఉన్న బుద్ధిజం స్పాట్స్ ఎక్కువ ఉన్నాయి, బుద్ధిజం కి సంబంధించిన ప్రదేశాలు ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ నుంచి అయితే వీళ్ళకి ఫెసిలిటీస్ ఏవైతే మనం ప్రొవైడ్ చేయగలుగుతామో వాళ్ళకి స్టే గానీ ఫుడ్ గానీ ఇవన్నీ కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ ప్రదేశాన్ని ఎంచుకోవడం జరిగింది. ఈ రోజే ఒక మీటింగ్ జరిగిందండి, నేను అటెండ్ కాలేకపోయినాను. నేను ఈ రోజు మార్నింగే స్పెయిన్ నుంచి వచ్చినాను.
సెక్రటరీ గారు శుక్లా గారు తర్వాత బాలకృష్ణ గారితో కూడా కూర్చొని ఒక మీటింగ్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. ఇప్పుడే వాళ్ళు అక్కడ మీటింగ్ నుంచి వచ్చారు. లేపాక్షికి సంబంధించిన గతంలో కూడా పెద్ద స్థాయిలో అది ఈవెంట్ చేయడం జరిగింది. ఇప్పుడు కూడా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి కాబట్టి ఈ సంవత్సరం కూడా చాలా పెద్ద స్థాయిలో లేపాక్షి ఫెస్టివల్ కూడా చేయడం జరుగుతుంది. ఫెసిలిటీస్ డెఫినెట్ గా మేము కూడా చాలా సందర్భాల్లో మేము కూడా డిస్కస్ చేశాము. చాలా బుద్ధిజంకి సంబంధించినవి కావు, మిగతా చాలా టూరిజంకి సంబంధించిన ప్రదేశాల్లో కూడా ఫెసిలిటీస్ కొంచెం ల్యాక్ అవుతున్న మాట కొంచెం వాస్తవమే. తప్పకుండా దాని మీద దృష్టి పెడుతున్నాము. ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకెళ్లడం జరిగింది. కావాల్సిన ఫండ్స్ మీరు తీసుకోండి, కానీ తప్పకుండా అన్ని ఫెసిలిటీస్ మీరు ప్రొవైడ్ చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా సీసీ కెమెరాస్ కూడా ప్రతి ఒక్క టూరిజంకి సంబంధించిన ప్రదేశాల్లో కూడా పెట్టడం జరుగుతుంది. ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా టూరిస్టులు వచ్చిన వాళ్ళు ఆనందంగా గడిపి వెనక్కి వెళ్ళిపోయేంత వరకు కూడా ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా మేము చూసుకోవడానికి అన్ని కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది. అది పొలిటికల్ పార్టీకి సంబంధించింది కాదు, అదేం గవర్నమెంట్కి సంబంధించింది. అంటే అది ప్రజలకి కోసం చేస్తామో కానీ కంపల్సరీ వెళ్ళి అటెండ్ కావాలంటే మనకు మిగతా ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి, మిగతా చోట్ల కూడా ఈవెంట్స్ జరుగుతున్నాయి. అది కావాలని నాకు కొంచెం హెల్త్ ప్రాబ్లం ఉండి ఆ రోజు నేను రాలేకపోయాను. కానీ ఎప్పటికప్పుడు ఫాలోఅప్ చేసుకుంటున్నాము. మా సెక్రటరీ గారు కానీ ఎండీ గారు కానీ అక్కడ నుండి అన్ని అరేంజ్మెంట్స్ కూడా చూసుకున్నారు. ఒకవేళ అక్కడ ఏదైనా ప్రాబ్లం అయ్యి నేను నన్ను ఏదైనా ఎందుకు రాలేదని క్వశ్చన్ చేస్తుంటే అది వేరుండి బాగా సక్సెస్ అయింది కాబట్టి అందరం దాని మీద దృష్టి పెడితే బాగుంటుంది. చాలా వరకు స్ట్రీమ్లైన్ చేశామండి, చాలా వరకు సక్సెస్ అయినామని అనుకోవాలా. ఇంకా కొన్ని చోట్ల ఎక్కడైతే మా దృష్టికి కొన్ని రాలేదో అవన్నీ కూడా ఈరోజు జేసీ అన్ని జిల్లాలకు సంబంధించిన జేసీలు కూడా ఇక్కడికి వస్తున్నారు. సో వాళ్ళందరితో కూడా ఒక డిస్కషన్ చేస్తున్నాము. బోటింగ్కి సంబంధించిన కానీ మిగతా ఈవెంట్స్ ఏవైతే ఇప్పుడు జరుగుతున్నాయో దానికి సంబంధించిన కూడా దగ్గర ఉండి మేము పై లెవెల్ అన్ని కార్యక్రమాలు కూడా చూసుకోవడం జరుగుతుంది. అది నేను లోకేష్ గారు నాకు అది ట్వీట్ నాకు పంపించారు. ఆయన దృష్టికి వచ్చిన వెంటనే నేను డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా పంపించి ఏమైందో కనుక్కోమని చెప్పడం జరిగింది. అది ప్రైవేట్ బోట్ ఆపరేటర్స్ ఆ విధంగా బిహేవ్ చేశారని కూడా చెప్పడం జరిగింది. సో అందుకే ఇటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ఉండడానికే ప్రతి ఒక్క చోట కూడా సీసీ కెమెరాలు పెట్టి ఒక మానిటర్ చేసుకోవడానికి ఒక సిస్టమేటిక్ గా పెట్టాలని చెప్పి కూడా ఆలోచన చేస్తున్నాము. సో తప్పకుండా ఇంకొక నెల 2 నెలల్లో అన్ని చోట్ల కూడా సీసీ కెమెరాలు పెట్టడానికి మేము ముందుకు వస్తున్నాము. వరకు రాదు, తప్పకుండా యాక్షన్ తీసుకుంటాము. యాక్షన్ కాకుండా ఎక్కడైతే ప్రికాషన్స్ తీసుకోవాలో అవన్నీ కూడా మేము తీసుకోవడం జరుగుతుంది. డిపార్ట్మెంట్ కూడా చాలా సీరియస్ గా ఉన్నాము, కమిటెడ్ గా మేము కూడా పనిచేస్తున్నాం కాబట్టి ఇటువంటివి జరగకుండా ఉండాలని మేము కూడా కోరుకుంటున్నాము. డెఫినెట్ గా ఇటువంటివి మళ్ళీ జరగకుండా మేము కూడా అన్ని రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవడానికి కూడా డిపార్ట్మెంట్ నుంచి మేము రెడీగా ఉన్నాము. ఎప్పుడు చెప్పారండి, మాకు ప్రజల దగ్గర నుంచి, మీడియా దగ్గర నుంచి, సీఎం గారి దగ్గర నుంచి, ప్రతి ఒక్కరి దగ్గర నుంచి మంచి అప్రిసియేషన్ వస్తుంది. ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి, ఇంకా బాగా చేయాలి అని చెప్పేసి. డెఫినెట్ గా ఈవెంట్స్ ఎక్కడైతే ఉన్నాయో కొంచెం అడ్వర్టైజ్మెంట్స్ దగ్గర కొంచెం ప్రాబ్లమాటిక్ గా ఉందంటే అది కూడా డిపార్ట్మెంట్ తో మేము డిస్కస్ చేయడం జరిగింది. డెఫినెట్ గా మంచి రిజల్ట్స్ వస్తున్నాయి, అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. ఇంకా పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ కూడా మేము టేకప్ చేయబోతున్నాము. సో ఎటువంటి ప్రాబ్లమ్స్ లేదు, ఏదైతే ప్రజలు కోరుకుంటున్నారో అటువంటి టూరిజం ప్రొవైడ్ చేయడానికి కూడా మేము కష్టపడి పనిచేస్తున్నాము. హాయ్ వ్యూయర్స్, మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియో నోటిఫికేషన్ మీకు రావాలంటే బెల్ మార్క్ బటన్ ప్రెస్ చేయండి.